ఆరాధన ఘనముగా జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా చిన్నతనము చదువుకునే సమయాల్లో, 9వ తరగతి చదువుకున్న సమయాల్లో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నామంటే వీడికి పైనుంచి డబ్బులు వస్తాయి అనేవారు. అంటే అమెరికా నుంచి డబ్బులు వస్తాయి అనేవారు. అదంతా అబద్ధం. నేను ఎవరి దగ్గర అమెరికా నుంచి $1 కూడా తీసుకున్నది. ఇప్పుడు వచ్చి కూడా ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎవరి దగ్గర $1 తీసుకోవాలి. ఆ దేవుడే సాక్షి. 2010లో సువార్త ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా ఛానల్కి ఒక 5,000 కట్టారు. ఒక ఆయన 1,000 రూపాయలు కట్టారు. అంతే నాకు తెలిసి. దేవుడు మహాప్రాణ పెట్టి నా దగ్గర ఉన్న డబ్బులతోటే ముందుకు సాగుతా ఉంది. హల్లెలూయా. బాగుందా లేదా? హల్లెలూయా. దేవుడు మాట పైనుంచి సహాయము, హెల్ప్ ఫ్రమ్ అబోవ్. సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? పైనుంచి సహాయము అంటే అమెరికా నుంచి అని కాదు, లేదా హెడ్ ఆఫీస్ నుంచి అని కాదు, దేవుడి దగ్గర నుంచి అని అర్థం. అందుకనే దావీదు మహారాజు ఏం రాశాడంటే 121వ కీర్తన 1-2 వచనాల్లో, నాకు ఎక్కడ నుంచి మనం ఒక బిల్డింగ్ పైన ఇలా చూస్తాం, 100 అంతస్తుల బిల్డింగ్. మేము సిడ్నీ వెళ్ళినప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ 80 అంతస్తులు, 90 అంతస్తులు ఇలా చూసేవాళ్ళం. పైకి చూసేవాళ్ళం. దావీదు మహారాజు గారు ఆయనంతా కొండల వైపు చూస్తున్నారంట. కొండలు ఎత్తుగా ఉంటాయి, పర్వతాలు ఎత్తుగా ఉంటాయి. 127వ కీర్తన 1వ వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవా వలనే నాకు సహాయం కలుగును. యెహోవా వలననే నాకు సహాయము. యెహోవా ఊరికే ఇస్తాడా? చూడండి, యాకోబు 1:17, యాకోబు 1:17 కొత్త నిబంధనలో యాకోబు 1:17లో జ్యోతిర్మయుడవు దేవుడు యెహోవా, యేసు ప్రభు, తండ్రి అన్ని ఆయనే, పరిశుద్ధాత్ముడు అన్ని ఆయనే. జ్యోతిర్మయుడవు దేవుని దగ్గర నుంచే మనకి ఏదైనా పుట్టుకోగలుగుతాము. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడవు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడవు తండ్రి యొద్ద నుంచి వచ్చును. జ్యోతిర్మయుడవు తండ్రి ఎక్కడున్నాడు? 3వ ఆకాశంలో ఉన్నాడు. 2 కొరింథీయులు 12వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదివినట్టుగా అయితే చదవనవసరం, తీరవసరం. 2 కొరింథీయులు చూసుకోండి. 2 కొరింథీయులు 12వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదివితే 3వ నేను శరీరముతో కొనుక్కోబడుతున్నాను, శరీరము లేక కొనుక్కోబడుతున్నాను నాకు తెలియదు అంటాడు పౌలు, తన గురించే సాక్ష్యమిస్తూ. అంటే జ్యోతిర్మయుడు దేవుడు యెహోవా తండ్రి దగ్గర నుంచి మనకి పరసంబంధమైంది దొరుకుతుంది. డబ్బు కానీ, జ్ఞానము కానీ, ఏదైనా సరే. ఒక్కొక్కటి చూద్దాం. ధనము ఫస్ట్ చూద్దాం. 2 28వ అధ్యాయము 9వ వచనం. 2 28వ అధ్యాయం. ఫస్ట్ ధనము పైనుంచే వస్తుంది. అది ఎలాంటిది? వైట్ మనీ. 9 ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు
పిలువబడుచుండు చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. నీ కొట్లలో నీవు చేయి ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. 11 చూడండి, అక్కడ ఏముంటుందంటే ఆకాశం 7 చూడండి, ఆకాశం నుంచి మంచి ధననిధిని తెరుస్తానంటాడు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయ కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. హల్లెలూయా! ఆకాశం నుంచి తన మంచి ధననిధి, ఆకాశంలో నుంచి మంచి ధననిధిని తెరుస్తాడంట. జ్యోతిర్మయుడు దేవుడు కూడా ఆకాశంలో ఉన్నాడు. అయితే దావీదు కొండలు తట్టు చూస్తా ఉన్నాడు, కొండలు ఎక్కడ ఉన్నాయి, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని. చూడండి ఇంకొకటి 3:27, యోహాను 3:27, 4వ సువార్త, మత్తయి, మార్కు, యోహాను, లూకా, యోహాను, 4 సువార్తల్లో చివరి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనం. అందుకు యోహాను ఇట్లన్ను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ. చూసారా, పరలోకం అంటే పై నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. ఎవడు ఏమి పొందలేడు. అరే నాకు కారు లేదురా, నాకు ఇల్లు లేదురా, నాకు ఉద్యోగం లేదురా బాబు, వాడికేంటి 2 ఇల్లులు ఉన్నాయి. పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే మనం పొందుకోగలుగుతామని దేవుడు సూటిగా చెప్తా ఉన్నాడు. యోహాను భక్తుడు 2000 సంవత్సరాల క్రితం రాయేశాడు. యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, జ్యోతిర్మయుడు దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి, నీ అంతలో ఏది పొందుకోలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయము అంటున్నాడు, వితౌట్ మీ యూ కాంట్ డూ ఎనీథింగ్, మీరు లేకుండా మీరు ఫలించలేరు అని సెలవిస్తా ఉన్నాడు. చూడండి ఇంకోటి లూకా సువార్త 24:49, ఏదైనా పై నుంచి రావాల్సిందే శక్తి. శక్తి మనకిప్పుడు దాకా పై నుంచి ఏమొచ్చింది, ధనము చూసాం. ఏమంటే ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా, పైనుంచి. లూకా సువార్త 24:49, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి పై నుంచి శక్తి పొందుకున్న వరకు మీరు గౌరవ వద్ద నుంచండి, బయటికి వెళ్ళమాకండి. ఇక్కడ చూడండి, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, పై నుంచి శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి అపొస్తలులైనటువంటి దేవుని శిష్యులు వాళ్ళు పొందుకున్న తరువాతే పై నుంచి శక్తి పొందుకున్నాక సేవకు బయలుదేరారు. 1:8 అపొస్తలుల కార్యం 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూసారా, ఇది పై నుంచి వచ్చే శక్తి. ఇందాక పై నుంచి వచ్చే ధనము చూసాము. ఇంకోటి చూడండి, యెషయా 40:31, యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు 40వ అధ్యాయము 31, పై నుంచి శక్తి వస్తుందట మనకి. పక్షంలో నుంచి, ఎదురు సందులో నుంచి, ఎదురింట్లో నుంచి, పక్షింట్లో నుంచి, పై అధికారి నుంచి రాదు, పై నుంచి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. యెహోవా ఎక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడు. అంతేకాదు పై నుంచి జ్ఞానము కూడా, డబ్బు కానీ, ఇంకా చెప్పాడు ధనం పైనే, మంచి ధననిధిని తెలుస్తాను. శక్తి పైనుంచే. ఇప్పుడు విశ్రమ కూడా పైనుంచి వస్తుందంట. చూడండి, యాకోబు 1:3-17, యాకోబు 3:17, యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు 4 అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడు శిష్యుడయ్యాడు, అతడే ఈ యాకోబు.
ఈ యాకోబు గొప్పగా రాస్తాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా ఫ్లెక్సిబుల్ లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండినది. ఇది పరలోకం నుంచి వచ్చే జ్ఞానము. దీనికి పక్షపాతం కానీ ఈర్షలు ద్వేషాలు ఉండవు. ఈ జ్ఞానానికి జ్ఞానం దేవుడి దగ్గర నుంచి పైనుంచి రావాల్సిందే, శక్తి దేవుడి దగ్గర నుంచి పైనుంచి రావాల్సిందే, ధనము మంచి ధననిధి దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే, జ్యోతిర్మయుడు దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. నాకు ఏమేమి లేదురా, దేవుడు 30 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను రా. అడగండి, అడుగుడి మీకు తీయబడును, వెలకుడి దొరకను, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ వచనము. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మి బాగుపడని వాడు లేడు, నమ్మక చెడిపోయిన వాడు ఎవడును లేడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి యోహాను 3:3 ఎట్లాగా మనము పాతని గద్దించిపోతేనే నూతనంగా సృష్టించబడతాం. అది పైనుంచి రావాలి. నూతన జన్మ. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించడం పరలోకము క్రియ. అది ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నువ్వు అక్కడ పరలోకం వెళ్ళాలన్నా పైనుంచి నీకు ఆజ్ఞాపడాలి. నువ్వు కొత్తగా జన్మిస్తేనే పరలోకం వెళ్తావు. ఒక నూతనంగా జన్మించాలన్నా పైనుంచి ఆర్డర్ రావాలి. అది ధనమైనా, అది జ్ఞానమైనా, అది శక్తి అయినా, ఒక నూతన జన్మైనా పైనుంచి రావాలి. హెల్ప్ ఫ్రమ్ అబోవ్, నాట్ USA, నాట్ హెడ్ ఆఫీస్, నాట్ చర్చ్. దేవుడి దగ్గర నుంచి రావాలి. జ్యోతిర్మయుడు దేవుడి దగ్గర ఆయన బతిలాడుకోండి, ఆయన వేడుకోండి, ఆయనకి సాగిలపడండి. మన దేవుడైన యెహోవాకి సాగిలపడండి. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మొక్కు తెచ్చుకుంటా ఉండకండి. హల్లెలూయా. అంతేకాదు ఇంకో విషయం, పైనుంచి సహాయం పొందటం. చూడండి, పొందిన వ్యక్తుల్లో మనం ఏరియాని చూస్తాం. 1 రాజుల గ్రంథం 19వ వచనం, అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం, పేతురు అపోస్తుల కాలం 12:7, పౌలు అపోస్తుల కాలం 27-23, యేసు ప్రభు లోకాసు వార్త 22-43. ఇవన్నీ కూడా పైనుంచి దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వ్యక్తులు బైబిల్లోనే ఉన్నారు. కనుక కీర్తన 91:4 చూడండి. కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. చూడండి, యోహాను 3:13. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. మా పరలోకము నుంచి వచ్చిన వాడే, అంటే పైనుంచే సహాయం యేసు ప్రభు. పరలోకము మన కొరకు వంగిపోయింది భూలోకానికి. ఈ పాపము చేసిన మనిషి, ఆధ్యాత్మిక్రమం చేసిన మనిషి కొరకు పరలోకము భూలోకం కొరకు వంగిపోయింది. హల్లెలూయా. ఆయనే
నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. పరలోకమే నీ కొరకు నా కొరకు ఉండిపోయింది. ఆయనే నరవతారిగా వచ్చాడు. రావటాన్ని నేను ఒరిగింది అని అంటున్నాను. నీ కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని ఇక్కడికి దిగి వచ్చాడు. తను దేవుడని రాజులలో పుట్టలేదు. తన దేవుడని పెద్ద పెద్ద కోటీశ్వరుల ఇళ్లలో పుట్టలేదు. పేదరికంతో నింపబడిన కుటుంబంలో పుట్టాడు. కానీ ఇప్పుడున్న పాస్టర్లు చూడండి, పేద విశ్వాసి పలకరించాలంటే వాడి వంకే చూడరు. నాకు 200 మంది పాస్టర్లు తెలుసు. 99% అలాగే ఉంటారు. ఫస్ట్లో బాగానే ఉంటారు. సంఘం అభివృద్ధి చెందాక, డబ్బు బాగా వచ్చాక యాటిట్యూడ్ మారిపోద్ది. మాకు ఆడిని పరిచయం చేయి, ఈయన్ని పరిచయం చేయి అంటారు. మనం పరిచయం చేసిన తర్వాత ఎవరు అన్నట్లుగా చూస్తారు. ఇంతమంది చూశారు. డీజే దినకర్ గారిని చూశారు, కే పాల్ గారిని చూశారు. కే పాల్ అప్పటికే గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. డీజే దినకర్ గారు లాంటి 9 కృపావరాలు కలిగిన గొప్ప దైవజనుడే మారిపోయాడు. చివరిలో డబ్బు వైపుకు మారిపోయాడు. ఇంకా చిన్న చిన్న పార్సలంతా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలిగిన కాక. ఎందుకంటే వాళ్ళతో నేను సాంగత్యం చేసి కొన్ని కేసులు చేసి ఉన్నాను అడ్వకేట్గా. యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి దిగి వచ్చాడు. అంటే పరలోకం నుంచి మంచి దాని మీద వస్తుంది. పరలోకం నుంచి జ్యోతిర్మయుడు దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఈవి పొందుకోవాలి. పరలోకం నుంచి శక్తి పొందుకోవాలి. పరలోకం నుంచి వచ్చి జ్ఞానము, మొదటి నెమ్మదిను, సమాధానంగాను ఉంటుంది. ఎంత చక్కగా చెప్తున్నానంటే శక్తి కానీ, జ్ఞానం కానీ, డబ్బు కానీ ఏదైనా సరే పరలోకం నుంచి దిగాలి. నీకు రక్షణ కావాలంటే అది కూడా పరలోకం నుంచే యేసుక్రీస్తు ప్రభువు ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. 127 కీర్తన 8వ వచనం. కీర్తన 8వ వచనం. నీ రాకపోకలంలో ఆయన నిన్ను కాపాడతాడు. ఆయనే నీకు ప్రొటెక్షను. నీ రాకపోకలంలో ఆయన నిన్ను కాపాడువాడు. పునకుడు నిద్రపోడు. హల్లెలూయా. 121. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. నిన్ను పిలిచి దేవుడు పునకడు, నిద్రపోడు. ఆయన మనిషి అయితేనే కదా, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. నిద్రపోయేది మనుషులు, దేవుడు నిద్రపోడు. దివారాత్రములు నీ కొరకు నా కొరకు కనిపించుకుంటాడు. కీర్తనలో 46:1. కీర్తనలో 46:1. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. హల్లెలూయా. ఆపత్కాలమందు ఫస్ట్ మన ఇంట్లో మన అక్క ఎవరైనా సహాయం చేస్తారా? మన అన్నదమ్ములు సహాయం చేస్తారా? లేదా మన స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తారా? లేకపోతే మన చుట్టాల్లో డబ్బుగల్లోడు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారని ఆలోచన చేస్తాము. ఇది మానవ సహజము. వాళ్ళు ఇంకొకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. మాటకి చేస్తారా? జీవితాంలో చేస్తారా? కానీ మళ్ళా చదవండి. కీర్తనలో 46:1. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నీ జీవితంలో ఎన్నిసార్లు ఆపత్కాలాలు వచ్చినా సరే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
ఆ సహాయం పై నుంచి వస్తుంది, పరలోకం నుంచి వస్తుంది, మన దేవుడైన యెహోవా నుంచి వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువు వారి నుంచి వస్తుంది. హల్లెలూయా! ఎంత సంతోషకరమైన మాటలండి, యోగ్యమైన మాటలండి. ఎబ్రీ 4:16 ఎబ్రీ పరిశుద్ధుడైన పౌలు అపోస్తలులకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:16 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. చూసారా, అది పిచ్చి పిచ్చి సహాయాలు కాదు. కొంతమంది డబ్బు ఇస్తారు, ఆ డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎందుకు పనికిరాదు. కొంతమంది దైవజనులకు ఇస్తే అది లేదు, ఒక బ్యానర్ కట్టడానికే 30,000 20,000, కట్అవుట్ కట్టడానికి 30,000 ఖర్చు పెట్టేస్తారు. అన్నదానం చేసినా చాలు, ఆ కట్అవుట్ 30,000. అది సమయోచితమైనది కాదు ఖర్చు. మనము సమయోచితమైన ఖర్చులు పెట్టాలి. దేవుడు కానుకలను, దేవుడు మనకిచ్చిన కష్టార్జితమును. చదవండి మళ్ళా 4:16 ఏప్రిల్కి రాసిన పత్రిక. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు మనం ఆ సహాయానికి యోగ్యులం. మనకు అది అవసరం, పక్కా మనకు అవసరం ఉంది. అది కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము. కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఆ దేవుని సన్నిధి దగ్గరికి చేరుకున్నట్లుగా చేరుదము. అప్పుడు పరలోకము నుంచి శక్తి దిగుతా ఉంది మనకి, పరలోకము నుంచి జ్ఞానము దిగుతా ఉంది, పరలోకము నుంచి మంచి ధననిధి మనకి వస్తూ ఉంది, పరలోకము నుంచి మనకి రక్షణ వస్తూ ఉంది. యేసుక్రీస్తు వల్ల మనకు ఆపత్కాలమందు ఆయన ఆదుకునే దేవుడు, మన రాకపోకలందు కాపాడే దేవుడు. హెల్ప్ ఫ్రమ్ ఎబో, పై నుంచి సహాయము. పైన అంటే అమెరికా కాదు, పై నుంచి డెవలప్రా కాదు, దేవుడి దగ్గర నుంచి. దేవుడి వాక్యమును దీవించడం కాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, పైనుంచి సహాయం అనే మాటలు మాతో సూటిగా మాట్లాడేవాడు ఆయన. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా మా కుటుంబానికి పరలోకము నుంచి మీ దగ్గర నుంచి సహాయం దయచేయమని మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.